నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విజయ్ ప్రమాణ స్వీకారం చేసి ఎన్ని రోజులైంది ప్రేక్షకులారా? 90 రోజులు కావచ్చు, అంతే కదా. ఈ 90 రోజుల్లో ఏఐడిఎంకే డిఎంకేకు ఏం రోగం ముట్టింది? ఏం నాశనకాలం వచ్చింది? చచ్చే కాలాలు దగ్గరకు వచ్చినాయా? ఒరే రాజకీయ నాయకులారా, గాది కొడుకులారా, ప్రతిపక్షంలో కూర్చుంటందుకు ఎందుకు ఓపిక లేదురా మీకు? అధికారం కావాలి, బలగం పోలీసు బలగాలు మీ చుట్టూ ఉండాలి, మీరు అనుకున్నది సాధించాలి. ద్రవిడ సిద్ధాంతాలు, దరిద్రమైన సిద్ధాంతాలు ప్రయోగించి మీరు దేవుణ్ణి నమ్మరు, సనాతన ధర్మాన్ని నమ్మరు. తెల్లారు లేస్తే సనాతన ధర్మాన్ని బొందబెట్టని మీరు గాడిద కొడుకులారా అంటే గాడిదలు కూడా సిగ్గుపడుతున్నాయిరా, వీడు మా కొడుకులా అని. అటువంటిది మీకు 90 రోజుల్లో కూడా మీరు అధికారం కోల్పోయి ఉండలేకపోతున్నారా? మీరు అప్పుడే విజయ్ని దించడానికి, విజయ్ పార్టీకి సంబంధించిన వాళ్ళను 35 కోట్లకు కొనడానికి సిద్ధపడుతున్నారంటే ఏమన్నట్టు? మిమ్మల్ని ఏ బంగాళాఖాతంలో మిమ్మల్ని వెయ్యాలరా? పెద్ద పెద్ద బండరాళ్ళు కట్టి సముద్రంలో వేస్తే అడుక్కుపోతారు, మళ్ళీ తేలితే ప్రమాదం, ఈ దేశానికే ప్రమాదం. మీరు డిఎంకే ఏఐడిఎంకే వేధవులారా, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకులారా. తమిళనాడులో ఇటీవల అధికారం చేపట్టిన జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రకు ప్రాజెక్టు మేఘాలయగా పేరు పెట్టినట్లు రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మేఘాలయనారా? మేఘాలు అవతల వరేయాలరా మిమ్మల్ని, మేఘాల మీద విడిచిపెట్టి రావాలి. ఆక్సిజన్ లేని చోట విడిచిపెట్టి వస్తేనే ఈ దేశానికి రాష్ట్రానికి మంచిదిరా. అయితే ఈ పేరు ఎందుకు పెట్టారన్నది పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు సుమారు 15 మంది టీవీకి ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బులు ఆశ చూపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే పెడతారా మీరు అవిశ్వాస తీర్మానం? విజయ్ చేస్తున్న పరిపాలన ఎంత గొప్పగుందిరా. మీరు వస్తున్నారంటే ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తున్నారంటే గంట మొదలురా ట్రాఫిక్ ఆపిన ఘట్టాలు లేవురా? ట్రాఫిక్ ఆపిన కదరా? ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారా ట్రాఫిక్ లా? మీరు వస్తున్నారంటే గంటల ముందారా? ఇప్పుడు విజయ్ ఒక పక్కకు పోతుంది కాన్వాయ్, ఒక పక్కకు ప్రజలు పోతున్నారా వాహనాలల్లా. సిగ్గు తెచ్చుకోండిరా మీరు. మీ హయాంలో చేసినటువంటి దరిద్రపు పనులు విజయ్ని చూసి నేర్చుకోండిరా. ఒక తమిళనాడు కాదు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీలు, తాజాలు, సిగ్గు తెచ్చుకోండిరా ఒకసారి. ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారా? అప్పుడే తమిళనాడులో అవిశ్వాస తీర్మానం పెడతారట, 15 మంది ఎమ్మెల్యేలను కొందామని చూస్తున్నారట. మీరు ఏ ప్లాన్ వేసిరో వాళ్ళు చెప్పరా? విజయ్కి తెలియదారా? పోలీసులకు చెప్పిర్రా? ఏఐడిఎంకే డిఎంకే వెధవలారా, పోలీసు వాళ్లకు ఈ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిర్రు ఆధారాలతోటి. 30 కోట్లు ఆఫర్ చేసిండట కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజు ఫిర్యాదుతో. చూసిదారా? ఈ కుట్ర వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ సన్నిహితులు, కరూరుకు చెందిన డిఎంకే నాయకుడు కార్తీ, ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని రమేష్ తో సహా 9 మందిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈపులు వలగొట్టి గోర్లు వీక్తుంటే, ఈపులు వలగొట్టుకుంటూ మీ గోర్లు వీక్తుంటే అప్పుడు చెప్తారా? దీని వెనుక ఆ స్టాలిన్ ఉన్నాడా, వాడి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడా, ఇంకోవాడు ఉన్నాడా అనేది బయటపడుతుంది. ఈ కేసులో ఐపీడీఎస్ అనే ఒపీనియన్ పోల్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు చెన్నైకి చెందిన తిరునావుక్కరసును అరెస్టు చేశాం. అతనికి విజయ్ అనే జర్నలిస్టు SMS-లు పంపి ప్రాజెక్టు మేఘాలయకు సహకరించారు. విజయ్ని 2 రోజుల పాటు ట్రిప్లికేన్లో విచారించాం. అతని సెల్ ఫోన్ను సైబర్ నిపుణులు విశ్లేషణకు పంపించామని పోలీసులు వివరించారు. కొన్ని డిలీట్ చేస్తారు ఈ గాడి కొడుకులు డిలీట్ చేస్తుంటారు. డిలీట్ చేసినవి కూడా వస్తాయిరా, డిలీట్ చేసినవి కూడా వస్తాయి. అందుకే ప్రేక్షకులారా, మనము పిచ్చిగా ఓటేస్తున్నాం కానీ నాయకులను నమ్మొద్దు. విజయ్ లాంటి సత్ప్రవర్తన, సత్శీలులు, నిరాడంబరులనే నమ్మాలి, వాళ్ళకు ఓటేయాలి, వాళ్ళకి అధికారం అప్పచెప్పాలి. కానీ డాంబికాలకు పోయి స్టేజ్ మీదకి రాగానే మైక్ కనిపించగానే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ చిలోక్తులు వేస్తూ ఏదో చేస్తుందంటే మనల్ని బురిడి కొట్టించుడేవాడు. బండబూతులు తిట్టేటోని నమ్మొద్దు, చిలోక్తులు విసిరేటోని నమ్మొద్దు. నిజమైన భారతీయుడు, సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయాలకు విలువనిచ్చేటువంటి నాయకులు, దేశ ప్రజలకు ఉపయోగపడతారన్న నాయకులను మాత్రమే మనం ఎంచుకోవాలి, గెలిపియాలి. కానీ అడ్డమైన వాళ్ళని గెలిపిస్తే మనం ఆగమవుతాం. ప్రేక్షకులారా, విజయ్పై ఇప్పుడే
అవిశ్వాస తీర్మానం పెడదామని కోట్లాది రూపాయలు ఇచ్చి కొందామని చూస్తున్న డిఎంకే ఏడిఎంకే గురించి దయచేసి గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చీపురు కట్టలు పట్టుకొని గాది కొడుకులను కొట్టినట్టు అంత ఘాటుగా ఉండాలి. వాళ్ళకి పంపుదాం. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఎదురు కనిపిస్తే నరుకుతారా మిమ్మల్ని, దరిద్రులారా, ద్రవిడ సిద్ధాంతంతో చచ్చిపోతున్న మిమ్మల్ని నరుకుతారా మా ప్రేక్షకులు అనే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయండి. ఎవరైనా తమిళనాడులో మీ బంధువులు మిత్రులు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయించే విధంగా ప్రయత్నాలు చేయండి.